రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఏషియన్ కప్ ఆదివారం జరిగినటువంటి ఆటలో పాకిస్తానీ ఆటగాడు సాహెబ్జాదా ఫర్హాన్ 50 రన్స్ కొట్టాడు. 50 రన్స్ కొట్టిన తరువాత అతను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు ప్రపంచమంతా చూసింది. తన బ్యాట్ని AK-47లా పట్టుకుని ధన 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 గుళ్ళు పేలుస్తున్నట్టుగా అభినయించి చూపించాడు. ఎవరి మీద పేలుస్తున్నాడు? ప్రత్యర్థుల మీద. ప్రత్యర్థులు ఎవరు? భారత క్రీడాకారులు. అంటే క్రికెట్ స్పోర్ట్స్మెన్ గేమ్ అని చెప్తారు. క్రికెట్లో చాలా ఉదారంగా వ్యవహరించాలి, ఫ్రెండ్షిప్తో వ్యవహరించాలని చాలామంది శుద్ధులు చెప్తుంటారు. సగటు పాకిస్తానీ ఆటగాడు అవసరమైతే ఉగ్రవాదిగా మారి ధనధన గుళ్ళని పేల్చడానికి సిద్ధమని సాహెబ్జాదా ఫర్హాన్ చూపించేశాడు. ఇదే గేమ్లో ఒక పాకిస్తానీ ఫీల్డర్ కోపం వచ్చి భారత ఆడియన్స్ వైపు తిరిగి రఫేల్ విమానం వస్తున్నట్టు దాన్ని పాకిస్తాన్ మిసైల్ కొట్టినట్టు అభినయించి చూపించాడు. అంటే పాకిస్తానీ ఆటగాళ్లలో భారత విద్వేషం ఎంత కూరుకుపోయింది. భారతదేశాన్ని అవసరమైతే AK-47తో ఎలా కాల్చాలనుకుంటున్నారో తాము కూడా ఉగ్రవాదుల్లా వ్యవహరించడంలో ఏమాత్రము సిగ్గు, సంకోచము, శరము ఏమీ లేకుండా వ్యవహరించడానికి పాక్ ఆటగాళ్ళు సిద్ధం. ఇది నిరూపించేశారు. అందుకే భారతీయ క్రీడాకారులు వాళ్ళతో చేతులు కలపడానికి ఇష్టపడటం లేదు. కప్పు గెలిచినా కూడాను ఏషియన్ కప్కి చైర్మన్గా పాకిస్తానీ ఆటగాడు ఉంటే అతని చేతి నుంచి కప్ స్వీకరించడానికి నిరాకరించబోతున్నారు. ఇది తాజా వార్త. ఎందుకంటే పాకిస్తాన్ ఒకవైపు ప్రేమ, ఆప్యాయత, క్రీడలు, క్రీడాస్ఫూర్తి, ఇటువంటి అమన్ కీ ఆశ వంటి మాట మాట్లాడుతూనే మరొక వైపు ఉగ్రవాదం వైపు తీసుకెళ్తుంది. ఇది పాకిస్తాన్ స్వభావం. ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదం విషయంలో రెండు పరస్పర భిన్నమైనటువంటి అప్రోచెస్ని అవలంబిస్తోంది. పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ కానీ, ఉగ్రవాద స్థావరాలు కానీ, ఉగ్రవాదుల క్యాంపులు కానీ వీటన్నిటినీ పాకిస్తాన్ తొలగించేస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడాను వెనక్కి వెళ్ళిపోమని చెప్తోంది. ఈ క్యాంపులన్నింటినీ డిస్మాంటిల్ చేస్తుంది. అయితే ఈ వార్త చూసి మనం సంతోషపడటానికి వీల్లేదు. ఎందుకంటే ఉగ్రవాదులు వెనక్కి వెళ్తోంది. ఇక ఉగ్రవాదానికి పాల్పడకూడదు, భారత్తో స్నేహంతో ఉండాలి అని భావించి కాదు. ఆక్రమిత కశ్మీర్లో ఉంటే ఏ క్షణాన ఏ మిసైల్ వస్తుందో, ఏ డ్రోన్ బాంబు జారవిడుస్తుందో, ఏ విమానం వచ్చి మమ్మల్ని విధ్వంసం చేసి వదిలిపెట్టి వెళ్తుందో అన్న భయంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ని దాటి ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ స్థావరాలని పెట్టుకోండి, అక్కడి నుంచి కావాలంటే వచ్చి యాక్షన్ చేయవచ్చును. కాబట్టి పాకిస్తాన్ అడుగు వెనక్కి వేస్తున్నది భారత్తో దోస్తీ కోసం, ఉగ్రవాదాన్ని మానడం కోసం కాదు, ఉగ్రవాదులకు సురక్షితమైన స్థావరాలు ఇవ్వడం కోసం. POJK నుంచి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలోకి ఇప్పుడు అక్కడికి ఉగ్రవాద స్థావరాలని తీసుకెళ్తున్నారు. అక్కడైతే కాస్త సురక్షితం అన్నటువంటి ఆలోచన. జైషే మొహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, ఈ రెండు ఉగ్రవాద సంస్థలు తమ క్యాంపుల్ని డిస్మాంటిల్ చేస్తున్నాయి. కొంత వెనక్కి వెళ్ళడం కోసం మాత్రమే. ఇది గమనించాల్సిన విషయం. అదే సమయంలో భారతదేశంతో చర్చలు జరిపేందుకు సిద్ధము, అన్ని రకాల చర్చలు జరుపుతాము, అన్ని అంశాలపై చర్చలు జరుపుతామని చెబుతూనే పాకిస్తాన్ ఇప్పుడు జైషే మొహమ్మద్కి చెందినటువంటి బహావల్పూర్ స్థావరం ఏదైతే ఉందో అందులో సుభానల్లా కాంప్లెక్స్ అనేటటువంటి ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్లో జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్లో మనము జారవిడిచినటువంటి బాంబులు, మిసైళ్ళు ఈ సుభానల్లా కాంప్లెక్స్ని పూర్తిగా ముక్కలు చేసేసింది. మసూద్ అజర్, దాని నాయకుడైనటువంటి మసూద్ అజర్ కుటుంబంలోని 14 మంది వ్యక్తులను, ఇందులో చాలామంది ఉగ్రవాదులు, వాళ్ళందరినీ కూడా హతం చేసేసింది. చాలా భయంకరమైనటువంటి దాడిది. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నది ఏంటంటే బహావల్పూర్లో ఉన్నటువంటి ఈ సుభానల్లా కాంప్లెక్స్ని
మళ్ళీ నిర్మించబోతోంది పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ బుద్ధి మారలేదు, మళ్ళీ అవకాశం దొరికితే మళ్ళీ ఉగ్రవాద దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ విషయాన్ని ఎవరో బయట వాళ్ళు చెప్పడం లేదు. హిజ్బుల్ ముజాహిదీన్కి చెందినటువంటి కీలక నాయకుడైనటువంటి మసూద్ ఇలియాసి కశ్మీరీ అనేటటువంటి వ్యక్తి చెప్తున్నాడు, మేము మళ్ళీ మా కాంప్లెక్స్ని మొత్తం మేము పునర్నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. మసూద్ అజర్ ఎవరు ఒకసారి తెలుసుకోవడం అవసరం. మసూద్ అజర్ని 1999 కాందహార్లో మన భారత విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కి తీసుకెళ్లారు. తీసుకువెళ్ళినప్పుడు మనము 5 కరడుగట్టిన ఉగ్రవాదుల్ని విడుదల చేయాల్సి వచ్చింది మన ప్రయాణికుల కోసం. వారిలో మసూద్ అజర్ ఒకడు. 2001 పార్లమెంటు దాడి కావచ్చు, 2008 ముంబై దాడులు కావచ్చు, 2016 పఠాన్కోట్ దాడి కావచ్చు, 2019 పుల్వామా దాడి కావచ్చు, వీటన్నిటి వెనుక మసూద్ అజర్ ఉన్నాడు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉంది. కాబట్టి హిజ్బుల్ ముజాహిదీన్ యొక్క కేంద్ర కార్యాలయమైనటువంటి బహావల్పూర్లోని సుభానల్లా కాంప్లెక్స్ని మళ్ళీ నిర్మిస్తున్నారు, మళ్ళీ ఉగ్రవాద స్థావరాన్ని తయారు చేస్తున్నారు. ఇది పిఓజేకే బయట ఉంది, ఇది పాకిస్తాన్లో ఉంది. ఇది పాకిస్తాన్లో దాదాపు ఒక 200 కిలోమీటర్ల లోపున ఉంది, సరిహద్దు నుంచి 200 కిలోమీటర్ల లోపున ఉంది. దాన్ని నిర్మాణం చేస్తున్నట్టు హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడైనటువంటి మహమ్మద్ ఇలియాస్ కశ్మీరీ స్వయంగా చెప్తున్నారు. ఇదే సమయంలో ఒకవైపు భారత్తో శాంతి కావాలని కోరుకుంటూనే పిఓజేకే నుంచి శిబిరాల్ని వెనక్కి తీసుకెళ్తూనే లష్కర్ ఎ తోయబాకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయము ఇది మురీద్కే అనేటటువంటి ప్లేస్ ఉంది. ఈ మురీద్కే దాదాపు ఒక 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది, సరిహద్దుకి భారత పాక్ సరిహద్దుకి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ 82 ఎకరాల భూమిలో లష్కర్ ఎ తోయబా కేంద్ర కార్యాలయం ఉంది. ఈ లష్కర్ ఎ తోయబా కేంద్ర కార్యాలయం, దీనికి నాయకుడు హఫీజ్ సయీద్. ఈ లష్కర్ ఎ తోయబా కేంద్ర కార్యాలయం మీద కూడా భారత సైన్యాలు ఆపరేషన్ సింధూర్లో దాడి చేసినాయి. ఇప్పుడు దానిని కూడా పునర్నిర్మించడం జరుగుతోంది. పాకిస్తాన్ ఫండ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఉగ్రవాదులు పాకిస్తానీ సర్వసాధారణ పౌరుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బులతోటి నిర్మిస్తున్నారు. ఈ మొత్తం పనిని కూడాను యూనుస్ బుఖారీ అనేటటువంటి ఉగ్రవాది, అదేవిధంగా మౌలానా అబూ జార్ అనేటటువంటి ఉగ్రవాది, వీళ్ళిద్దరూ కలిసి ఈ మొత్తము నిర్మాణ పనుల్ని జాగ్రత్తగా చూస్తున్నారు. దీని అర్థం ఏంటి? పాకిస్తానీ ఆటగాడు ఫీల్డ్లో AK-47ని కాల్చినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో, చర్య ఏదైతే ఉందో, అది కేవలము గాలిలో వచ్చినటువంటిది కాదు. భారత వ్యతిరేకత నరాన నిండడమే కాకుండా భారతదేశాన్ని అవకాశం దొరికితే క్రికెటర్ కూడా కలాష్నికోని పట్టి భారత్ని విధ్వంసం చేస్తాడన్న సూచన ఇవ్వబోతున్నారు. దానిలో భాగంగానే ఆ యాక్షన్ ఈ సాహెబ్జాదా ఫర్హాన్ చేశారు. సాహెబ్జాదా ఫర్హాన్ యొక్క మానసికతకి జైష్ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తోయబాల మానసికతకి ఏమాత్రము తేడా లేదు. కాబట్టి పాకాక్రమిత కాశ్మీర్ నుంచి ఉగ్రవాద శిబిరాలు వెళ్ళిపోతున్నాయంటే మనం సంతోషపడాల్సింది లేదు. హాయిగా ఇంకేమీ జరగదని పాకిస్తాన్ భయపడిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు. పాకిస్తాన్ వెనకడుగు వేస్తున్నది ముందుకు దుంకటానికి. ఇది దృష్టిలో ఉంచుకోవలసినటువంటి అవసరం ఉంది. భారతీయ ప్రజలకు పాకిస్తాన్ విషయంలో ఎలాంటి సానుభూతి కానీ ఎలాంటి ఉదార భావాన్ని కానీ ఉంచవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే క్రికెటర్ నుంచి కరడుగట్టిన ఉగ్రవాది దాకా అందరి భావాలు ఒకటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.